ఆయన శ్రీరామకృష్ణ మఠం, శారదా మఠం వారి సామూహిక చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి శిష్య పరంపరని, వారి సామూహిక శక్తిని ఆహ్వానించుకుందాం. మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులను, వారి మహా చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. మరి పిరమిడ్ సొసైటీ సామూహిక శక్తిని ఆహ్వానించుకుందాం. సీతారామచంద్ర స్వామి వారి మహా చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి చిరంజీవత్వాన్ని ఆహ్వానిస్తుందాం. ఒకసారి మనసులో ఇలా అనుకోండి, ఆత్మీయులారా, మూల చైతన్యం నుండి అనంత శక్తి విడుదలై ఆత్మలో చేరి ఆత్మ యొక్క అభివృద్ధి అద్భుతంగా జరగాలి. తద్వారా జ్ఞానము విశ్వానికి అందాలి. హరి ఓం. నేను బాగున్నాను, నా జీవితం బాగుంది. నేను బాగున్నాను, నా జీవితం బాగుంది. నా భౌతిక ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా ఇల్లు పరిసరాలు సహకరించేలా సరిగా ఉన్నాయి. నేను నా హృదయాన్ని అనుసరిస్తూ ప్రకృతితో సకల సృష్టితో మమేకమై ఆ సూర్యునిలాగా వెలుగుతున్నాను. నేను నా కుటుంబము, మా ఊరు, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం, భూమండలం అంతా సకల సంపదలతో ఆనంద ఉత్సాహాలతో ఆహారులమై జ్ఞానులమై సంపూర్ణ స్వస్థితి పొంది పరమ శాంతితో దివ్యాత్మలమై అద్భుతంగా జీవిస్తూ ఉన్నాము. భూమి మీద పూర్ణ సత్యయుగం స్థాపించబడింది. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. ఓకే ఆత్మీయులారా, మనము దేవుడు అనగా ఏమి అనే టాపిక్ లో నిన్న దేవుడు కాంతి స్వరూపము అని తెలుసుకున్నాం. దేవుడు 3 స్వరూపాలుగా ప్రకటితమయ్యాడు. మనం అనుకునే దేవుడు నిర్వచనము సరికాదు. మనం మామూలుగా శివుడు దేవుడు, విష్ణుదేవుడు, రాముడు దేవుడు, లక్ష్మీదేవి ఇలా మాట్లాడుతుంటాం. వీళ్ళే దేవుళ్ళు అనుకుంటుంటాం. కానీ వీరంతా దైవ చైతన్యాన్ని తమలో నింపుకున్నవారు, లేదా దైవం చేత అపాయింట్మెంట్ చేయబడ్డవాడు. వీళ్ళంతా మొదట ఆయన పేరు పరబ్రహ్మం అని ఋషులు పెట్టారు. ఆయనకు నామరూపాలు లేవు. ఆయన పేరు పరబ్రహ్మం. 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 ఆయన పేరు
ఏదో ఒక పేరు ఉండాలి మరి మనం చెప్పుకోవడానికని ఋషులు పరబ్రహ్మము అన్నారు. ఆ పరబ్రహ్మానికి 3 లక్షణాలు ఉంటాయి. నిన్న నేను చెప్పాను. ఒకటి సర్వవ్యాపకత్వం, 2 సర్వజ్ఞత్వం, 3 సర్వసమర్థత. ఆయన ఆ నామరూపాలు లేని పరబ్రహ్మ 3 రూపాలుగా ప్రకటితమయ్యాడు. మొదటిది శక్తి చైతన్యం, శక్తి స్వరూపం. రెండవది శబ్ద చైతన్యం, మూడవది కాంతి చైతన్యం. నిన్న నేను కాంతి చైతన్యాన్ని గురించి చెప్పాను. ఇవాళ రెండవ స్వరూపం గురించి చెప్తున్నాము. ఇది శబ్ద చైతన్యం. దీంట్లో మనము ఓంకారము అంటాం. ఓంకారము అంటే, ప్రణవము అంటే ఏదో ఒక అక్షరం అనుకుంటాం మనం, కానీ పరమాత్మే ఈ శబ్దంగా ప్రకటితమయ్యాడు. ఈ ఓం సృష్టి అంతా ఉంది, మన లోపల ఉంది. ఈ ఓంకారంతో అనుసంధానం కావడానికి చాలా సాధన అవసరం. అందుకే గురువులు ఓంకార సాధనాన్ని మనకు ఈజీగా పెట్టారు ఒక చోట, కానీ అది మనం గుర్తుపట్టలేదు. ఇది ఓంకార సాధన కోసమే మన ఋషులు ఏర్పాటు చేశారు అని మనం గమనించలేకపోయాం. అదే దేవాలయం, అదే దేవాలయం. ఓంకార సాధన కోసము ఏర్పాటు కాబడ్డదే దేవాలయం. దేవాలయానికి వెళ్ళి ఏ దేవుణ్ణి పట్టుకుంటాము అంటే ఎవరు చెప్పలేరు. అక్కడ వెంకన్న స్వామిని చూసి వచ్చినా, అక్కడ శ్రీశైల మల్లికార్జున చూసినా అని ఇలా అనుకుంటాం. గుడిలో మీరు ప్రవేశించగానే మీరు చేసే మొదటి పని ప్రదక్షిణ చేస్తారు, దైవ ధ్యాసతో చేయాలి. రెండవ పని మెట్లెక్కి లోనికి పోగానే మరొక పని చేస్తారు. అక్కడ ఒకటి వేలాడుతూ ఉంటుంది, ఓ గంట, కంచు గంట ఉంటుంది. కంచు మ్రోగినట్టు కనకంబు మోగున అంటాడు వేమన గారు. ఆ గంట కొట్టాలి. ఎందుకు కొట్టాలో మనం ఇంతవరకు తెలుసుకోనేలే. పెద్దలు పిల్లల కోసం వేలాడదీశారేమో అనుకుంటారు, ఎందుకంటే పిల్లలు సరదా పడుతుంటారు. ఈ గంట ముందే ఎందుకు పెట్టారు, వెళ్ళగానే గంట కొట్టమని ఎందుకు చెప్పారు? ఇక బౌద్ధ మఠాలలో, ఆశ్రమాలలో, గుళ్ళల్లో చూస్తే భారీ గంటలు ఉంటాయి. ఆ గంట కొడితే కొన్ని మైళ్ళు వినపడుతుంది ఆ ధ్వని. ఎందుకు అంత పెద్ద గంటలు పెట్టారు అని కూడా మనం తెలుసుకోలేదు మిత్రులారా. పూజ అంతా అయిపోయింది. అప్పుడు మన పెద్దలు కాసేపు కూర్చోమన్నారు. కూర్చొని ఏం చేయాలో ఎవరు అక్కడ చెప్పరు. మనమైతే ఆ కొబ్బరికాయ ముక్కలు కొట్టుకుంటూ ముచ్చట్లు పెడుతుంటాం. ముచ్చట్ల కోసమా నువ్వు దేవాలయానికి వెళ్ళింది? కాదు కదా. ఇప్పుడు చెప్తాను దాని రహస్యం. ఎవరో వచ్చి గంట కొడుతుంటారు, నువ్వు అలా కూర్చొని 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట, తీరుకుంటే ఒక గంట సేపు ఆ ఘంటానాదం వింటూ, ఆ గంట ఏమంటుంటది? ఓ, అదిగో ఆ ఓంకారనాదం వింటూ నువ్వు ధ్యానం చేయమని ఆ గంట కట్టారు. పూజంతా అయిపోయినాక కాసేపు కూర్చోమని చెప్పారు మిత్రులారు. అది శబ్ద చైతన్యాన్ని సాధన చేసే పద్ధతి. అలా బయట మనం ఓంకారం వినగా 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 మనం నోటితో అనగా 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 ఒకనాటికి మన లోపలే ఆ ఓంకారాన్ని వినే స్థితి వస్తుంది మిత్రులారా. ఇదే ఓంకార సాధన.
ఇప్పటి నుండి ఎప్పుడు మీరు దేవాలయాలకు వెళ్ళినా ఆ ఓంకార సాధన అభ్యాసం చేయండి మిత్రులారా. కొంతమంది అయితే మరి గుండ్రంగా ఒక గిన్నెలాగా ఉంటుంది కంచు పాత్ర, దాన్ని చుట్టూ ఒక కర్ర ముక్కతో రయ రయ తిప్పితే ఓం అని వస్తుంది. అది వింటూ సాధన చేస్తారు బౌద్ధ సన్యాసి. ఈ శబ్ద చైతన్యము ఈ లోకంలో మనకి ఎలా దొరుకుతుందంటే, మొదట సప్తస్వర లోకాలు ఉన్నాయి. ఆత్మీయులారా, మనకు సప్తస్వరాలు తెలుసు, సారీ గామ పదని అని. కానీ వాటికి సంబంధించిన లోకాలే ఉన్నాయి. అక్కడ నుండి ఇంకా కిందికి శబ్ద తరంగాలుగా వచ్చింది ఆ శబ్ద చైతన్యం. అక్కడి నుంచి ఇంకా కిందికి శబ్ద జ్ఞానంగా వచ్చింది ఆ ఓంకారం. పశుపక్షాదులు శబ్దాలే చేస్తాయి మిత్రులారా, మాటలు పలకవు. ఇక మన జీవరాశిలోకి వచ్చేసరికి మనము ఈ శబ్దం వినడానికి ఒక జ్ఞానేంద్రియము ఏర్పాటై ఉన్నది. శబ్దం అంటే ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వాన్ని స్వీకరించేవే చెవులు. శ్రవణం. జీవరాశులలో ఇది వినికిడి రూపంలో మనకి అందుబాటులోకి వచ్చింది ఆ శబ్ద చైతన్యం. ఆ ఓంకార రూపమే అక్షరాలన్నీ, మన 56 అక్షరాలు ఆ ఓంకారం నుంచే ఉద్భవించాయి. 7 చక్రాలలో ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరాలు ప్రకటితమయ్యాయి. ఆ ఈ ఓంకారము ఆ ప్లస్ ఊ ప్లస్ మూడు కలిపితే ఓం. ఆ అనేది నాభి స్థానంలో, ఊ అనేది ఊపిరితిత్తుల స్థానంలో, అనేది నోటిలో పెదవుల చివర ప్రకటితమవుతుంది. ఇలా ఓంకార సాధన మనం చేయాలి. శ్రవణం తర్వాత మననం, తర్వాత నిధి ధ్యాస, తర్వాత ఆత్మ సాక్షాత్కారి. ఇదే జ్ఞాన యోగం. శ్రవణం దాని యొక్క మొదటి మెట్టు మిత్రులారా. దేవుడు అనగా శక్తి చైతన్యం, దేవుడు అనగా శబ్ద చైతన్యం ఓంకారం, దేవుడు అనగా కాంతి చైతన్యము అని చెప్పాను. 3 రకాలుగా ప్రకటితమై. మరి మనకు శక్తి ఎలా వస్తుందంటే, మీరు ధ్యానం చేసినప్పుడు అనేక రకాలైన రంగులు కనిపిస్తాయి. ఆ రంగులు అవి శక్తి స్వరూపాలు. ఇక మూడవది శక్తి చైతన్యం. ఇదిగో దీనినే సంపాదించడానికే ఋషులు ధ్యానం కనిపెట్టారు. వారు ఈ విశ్వశక్తిని తీసుకునే పద్ధతే ధ్యానం. దీనికి 112 పద్ధతులు చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీమాత. అందులో మొదటి 5 శ్వాస మీద ధ్యాసకు సంబంధించినవి. శక్తి చైతన్యం ఎలా విస్తరించిందంటే సృష్టిగా విస్తరించింది. అంతా శక్తిమయం. ఈ సృష్టి, ఈ గోచరం అవుతున్న కనబడుతున్న సకల జీవరాశిక గోచర అగోచర విశ్వాలుగా, అందులోని జీవరాశులుగా సృష్టి ప్రకటితమైంది. ఇంకా సృష్టి స్థితి కలిగి ఉంది. దీనికి పోషణకర్త ఉన్నాడు. ఆయన్నే మనం విష్ణువు అంటాం. ఆయన మనకు ఆహారం ద్వారా ప్రాణశక్తి
సరఫరా చేస్తున్నాడు. ప్రత్యక్ష నారాయణుడే సూర్యుడు. సూర్య భగవాను నుంచి ఆ సూర్యశక్తి ద్వారా వృక్షరాజ్యం అంతా ఆహారాన్ని తయారు చేసి సకల జీవులకి పంచిపెడుతున్నాయి మిత్రులారా. ఇక సృష్టి స్థితి అయింది, లయ. సృష్టి జ్ఞానకర్త పరమేశ్వరుడుగా మనకు తెలుసు. లయ అంటే మార్పు, నాశనం కాదు. ఈ పరమేశ్వరుడు మొదట సప్త ఋషి మండలకి ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పంచిపెట్టాడు. సప్త ఋషి మండలి ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ జ్ఞానం. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మూల చైతన్యం అనేది 3 విధాలుగా ప్రకటితమైంది. 1 శక్తి చైతన్యం, 2 శబ్ద చైతన్యం, 3 కాంతి చైతన్యం. శక్తి చైతన్యం సృష్టి స్థితి లయగా ఉంది. శబ్ద చైతన్యం సప్త స్వరాల లోకాలు, శబ్ద తరంగాలు, శబ్ద జ్ఞానం జీవరాశిలో వినికిడి శక్తిగా ఉంది. ఇక కాంతి చైతన్యం, కాంతి అంటే సమాచారం. ఏ చదువు రాని ఒక బోయవాడు వాల్మీకి ధ్యానం చేసి మరి రామాయణం రాసే అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఏ కాలేజీకి వెళ్ళాడు? ఏ యూనివర్సిటీకి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు. హాయిగా కూర్చొని ధ్యానం చేశాడు, తన మీద పుట్ట పెరిగేంత. ఆ ధ్యానంలో మనకి వెలుగు రూపంలో జ్ఞానం ఇవ్వబడుతుంది. నీకు ధ్యానంలో వెలుగు రేఖలు కనపడితే నీకు జ్ఞానం ఇస్తున్నారన్నమాట. నక్షత్రాలు, సూర్యచంద్రుడు, కాంతి రేఖలు, మెరుపులు, ఇవన్నీ వెలుగు, ఇవన్నీ కూడా జ్ఞాన సమాచారం. కాంతి అంటే సమాచారం. అలా మనం ధ్యానంలో, ధ్యానం వల్లనే జ్ఞానం అన్నారు, జ్ఞానం వల్లనే ముక్తి అన్నారు మహర్షులు. ఇక ఈ కాంతి చైతన్యం ఎలా వికసించిందో చెప్పాను, మరొకసారి రిపీట్ చేస్తాను. అది కాంతి లోకాలుగా మారిపోయింది. 4 రకాల సూర్యులుగా దిగి వచ్చింది ఈ భూలోకం. విశ్వకేంద్ర సూర్యుడు, గ్యాలక్టిక్ కేంద్ర సూర్యుడు, గ్రహ సూర్యుడు, మన సూర్యుడు. మన సూర్య కుటుంబంలో ఉన్నాం. పాలపుంత మిల్క్ వేలో మనము, మన సూర్య కుటుంబం ఉంది. ఈ కాంతి చైతన్యం నుండి పరమహంసలు, దారి నుండి మనం ఏదైతే శ్వాస అంటారో ఆ మూల శ్వాస ద్వారానే అన్ని జీవులలో జరిగే శ్వాసక్రియ ఏర్పడ్డాయి అని చెప్పాను. కాంతి ద్వారా అసెండెడ్ మాస్టర్స్ అంటే అమరత్వాన్ని పొందిన మహాత్ములు, కాంతి జీవులు, కాంతి కార్యకర్తలు, మరి దేవతలు, దేవదూతలు, ఇలాగా మూల చైతన్యం ప్రకటితమైంది. దీనికి 3 లక్షణాలు ఉన్నాయని చెప్పాను. 1 సర్వవ్యాపకత్వం, అంటే అంతటా ఉంటుంది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు ఎందు వెదికి చూచిన అందందే కలడు, దానవాగ్రణి వింటే అన్నాడు. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. మరి ఈ స్తంభంలో ఉన్నాడు రా అన్నాడు హిరణ్యకశిపుడు. కావాలంటే చూసుకో అన్నాడు ఆ ప్రహ్లాదు. అప్పుడు నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు వచ్చి వారిని వధించాడు. మనకు ఆ కథ తెలుసు. ఇక సర్వసమర్థుడు, ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యమే. మహమ్మద్ ప్రవక్త పరమాత్మకి నామరూపాలు లేవని ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆయన శత్రువులు అయ్యారు.
ఆ యుద్ధంలో ఆయన ఓడిపోయాడు. ఆయన మెడ మీద ఆ శత్రువు కత్తి పెట్టాడు. అప్పుడు ఆ శత్రువు ఇలా అన్నాడు, అరే ఎవడు కాపాడతారా నిన్ను? ఇప్పుడు నా చేతిలో చావబోతున్నావు మరొక క్షణంలో. నువ్వు దేవుడా దేవుడా అంటున్నావే, ఆ దేవుడు నిన్ను ఎలా రక్షిస్తాడురా? నా చేతిలో చావబోతున్నావు అంటాడు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త తొణక్కుండా బెనక్కుండా, పరమాత్మ సర్వవ్యాపి, ఆయన తలుచుకుంటే ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అంటాడు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో. అప్పుడు ఆ శత్రువు భయపడిపోతాడు ఆయన ధైర్యాన్ని చూసి. ఒక్క నిమిషంలో వీడు చావబోతున్నాడు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని వాడు నిశ్చేచ్ఛుదురైతాడు, స్తంభించిపోతాడు. అప్పుడు వాడి చేతిలో కత్తి మహమ్మద్ ప్రవక్త లాక్కొని వాని గుండె మీద పెడతాడు. చూసావారా, పరమాత్మ ఒక్క క్షణంలో తారుమారైపోయింది కదా ఈ పరిస్థితి అని ఆ శరణు చొచ్చిన ఆ శత్రువుని క్షమిస్తాడు. ఆ శత్రువు తర్వాత ఆయనకి ఒక ముఖ్య శిష్యుడు అవుతాడు. ఇది పరమాత్మ మీది సంపూర్ణ విశ్వాసం మిత్రులారా. అలాగే బాలుడైన ప్రహ్లాదుడు కూడా ఇలాంటి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు. హిరణ్యకశిపుడు అంటే మామూలుడు కాదు, 3 లోకాలు వెతికాడు వాడు శ్రీ మహావిష్ణువు కోసం. మనం వెతకుండానే దేవుడు లేడు అంటున్నారు తెలుగు వాళ్ళు, మానవులు. ఇక భక్తి అంటే మూఢ విశ్వాసం, దానికి కన్ను లేదు, చూపు లేదు, దేవుడు అంటే ఏందో తెలియదు, భక్తి యోగమే లేదు అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి భక్తి అసలు లేదా అంటే ఉంది, స్వస్వరూప అనుసంధానమే భక్తి. ఇది పత్రిజీ చెప్పడం కాదు, నారద మహర్షి చెప్పాడు. స్వస్వరూప అనుసంధానమే భక్తి. మన ఆత్మతో భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మని అందగలరు. చూడండి బ్రహ్మంగారు ఎంత బాగా చెప్పారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మను అందగలరు. ఆత్మను అందగా శాశ్వత సౌఖ్యమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా పరమాత్మ మీద నీకు సంపూర్ణ శరణాగతి కలిగితే అప్పుడు కలిగేది భక్తి. దేవుడు అంటే ఏందో నీకు సంపూర్ణంగా తెలిసిన స్థితే భక్తి. అది స్థితి కానీ యోగము కాదు, సాధన లేదు అందులో. 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల దాకా గుడి చుట్టూ తిరిగిన వాళ్ళంతా ఏమవుతున్నారు? అక్కడనే ఉంటున్నారు. ఏదో కోరికలు తీరితే దేవుడు దయదలిచిండు అనుకుంటున్నారు, కష్టాలు నష్టాలు అయితే దేవుణ్ణి తిడతారు, దేవుడు అంటే ఏందో తెలుసుకోవడానికే ప్రయత్నించరు. యాత్రలు చేస్తే దేవుడు దయదలుస్తాడు అనుకుంటారు, గంగలో మునిగితే పాపాలు పోతాయనుకుంటారు, నిలువు బొట్టు అడ్డబొట్టు పెట్టుకుంటే భక్తులం అయిపోయామనుకుంటారు. ఇదంతా మూఢభక్తి. ఇది ఒక గోతి లాంటిదే కానీ మెట్టు కాదు అని ఎంతో మంది పెద్దలు చెప్పారు. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విగ్రహారాధన సరికాదన్నారు. దీపారాధన చెయ్యి, మంత్రపుష్పం చదువు, లలిత సహస్రనామాలు చదువు, భగవద్గీత చదువు, విష్ణు సహస్రనామాలు చదువు, ఇవన్నీ ఓకే. కానీ విగ్రహంలో దేవుడు ఉన్నాడు అనుకోవడం సరికాదు. విగ్రహాన్ని ఆరాధించకూడదు, అదొక శిల్పం.
ఒక శిల్పకారుడి నైపుణ్యం. శిలలు శిలలే కాని శివుడు కాదు. మిత్రులారా, ఈ శబ్ద చైతన్యం గురించి చెప్పేటప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన పేరు నా పేరే, మధుబాబు. మా వీధిలోనే ఉంటాడు. ఆయన ఏ ధ్యాన కేంద్రం వెళ్ళినా, ఏ పిరమిడ్లోకి వెళ్ళినా, ధ్యానానికి కూర్చుంటే అందరూ వెళ్ళిపోయినా సరే ఆయన గంట, 2 గంటలు, 3 గంటలు ధ్యానంలో ఉంటాడు. ఎన్నోసార్లు నా క్లాసులో ఆయన అలాగే కూర్చుండిపోయాడు. నన్ను ఆయన గురువుగా భావిస్తాడు. ఒకరోజు నాకు ఇది ఎలా సాధ్యము? అందరూ ఓ పావుగంట, అర్ధగంట, గంటకే సరిపోతుంది అంటున్నారు. ఇతను 3 గంటలు ఎలా కూర్చోగలడు అని ఒకరోజు అడిగాను. అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు నాకు. ఏం లేదు మాస్టారు, నా లోపల ఓంకారం వినబడుతుంది. ఆ ఓంకారం వింటూ హాయిగా నేను ధ్యానంలో ఉంటాను, సమయం తెలియదు అన్నాడు ఆయన. చూసారా, గత జన్మలలో ఆయన ఓంకార సాధన చేశాడు. పెద్దలు దేవాలయంలో ఓంకార సాధన కొరకే ఆ గంట పెట్టారనేది కూడా ఏ పండితుడు చెప్పలేదు, ఏ ప్రవచనకర్తలు చెప్పలేదు, ఏ గరికపాటి, చాగంటి స్వాముల వాళ్ళు చెప్పలేదు. భారత రామాయణ భాగవతాలు చెప్తారు, కానీ ధ్యాన సాధన గురించి వారికి ఏమీ తెలియదు అన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎవరికి ఏం తెలిస్తే అదే చెప్తారు అన్నారు. మీరు అంటున్నారు కదా, మధు మాస్టారు మనకి ఎన్నో తెలియని విషయాలు చెప్తున్నారు గత 2 రోజుల నుండి అని. అది నిజం. ఎవరికి ఎంత తెలిస్తే అంతే చెప్తారు. నేను ముందు తెలుసుకోవడానికి స్వాధ్యాయం బాగా చేశాను. ఆత్మీయులారా, బ్రహ్మర్షి పితామహ చెప్పిన మొదటి సూత్రం ధ్యానం చేయండి, ధ్యానం ఇతరులకి నేర్పండి. ఈ 2 పనులు చేస్తే ఒక సూత్రం మనం ఆచరించినట్లు. మిత్రులారా, ఇక 2వ సూత్రం ఆత్మ జ్ఞానానికి యోగులకు సంబంధించిన చరిత్రలు, వారు మనకు తెలియజేసిన ఆ జ్ఞాన సమాచారాన్ని గ్రంథ పఠనం ద్వారా తెలుసుకోవాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎక్కడ మాట్లాడినా మీరు ఫలానా పుస్తకం చదివారా అని అడిగేవారు. చదవలేదండి అంటే పోయి గోదావరిలో దూకండి అనేవాడు. ఒక జీవితం అంతా శ్రమపడి సాధన చేసి సాధించిన జ్ఞానాన్నంతా వారు ఆ గ్రంథాలలో పెడతారు. మనం ఆ పుస్తకం కొనుక్కొని ఒక గంట సేపట్లో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. స్వాధ్యాయం అలా మరి ఒకప్పుడైతే భారత రామాయణ భాగవతాలు, భగవద్గీతలు తప్ప వేరే గ్రంథాలు మనకు అందుబాటులో లేవు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వచ్చిన తర్వాత ఈ భూమి మీద మరి మన సభ్యులందరికీ బోలెడన్ని గ్రంథాలు టైం టు టైం బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. తెలుగులో అనువదించారు. ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు ఈర్షపడుతున్నారు. మీరెంత అదృష్టవంతులు, మీ గురువుగారు తెలుగులో పుస్తకాలు రచింపజేసి మీకు అందుబాటులోకి తెచ్చారు, మాకు ఆ భాగ్యం లేదు అన్నారు మేము గుజరాత్ వెళ్తే. పత్రిజీ తులసీదళ గ్రంథాన్ని గుజరాత్ భాషలో మన కిషోర్ మాస్టర్ గారు ప్రింట్ చేసి అక్కడ పంచారు. దానికి మన పిరమిడ్ మాస్టర్లంతా సహాయం చేశారు.
చూడండి. ఇప్పుడు మనం చూస్తే మరి ఇంగ్లీష్‌లో అనేక గ్రంథాలు వస్తున్నాయి. స్పిరిచువల్ బుక్స్. ఎందుకని? అంటే మనమంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయాం. తెలుగు మన పిల్లలకి చదవనే రాట్లేదు. అందుకని ఋషులు, మహర్షులు ఆ దేశాలలో పుట్టి ఇంగ్లీష్‌లో గ్రంథాలు రాసి మనకి పంపిణీ చేస్తున్నారు మిత్రులారా. డి. రేవతి మేడం గూడూరు ఇంగ్లీష్ లెక్చరర్ గారు న్యూ ఎనర్జీ, అసెన్షన్, ఏకత్వం ఎన్నో పుస్తకాలు రాశారు ఆమె తెలుగులో. అలాగే ఉయ్యూరు స్వరలత మేడం ఎన్నో పుస్తకాలు అనువదించారు. అలాగే రాధ ఎన్నో పుస్తకాలు, వివి రమణ మాస్టర్ ఎన్నో పుస్తకాలు, సేతు పుస్తకాలు ఆయన అనువదించారు. బండి శ్రీనివాస మాస్టర్ ఎన్నో పుస్తకాలు అనువదించారు. మిత్రులారా, ఈ మూల చైతన్యము మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ మూల చైతన్యం ఎంతో విస్తరించింది. ఎన్నో లోకాలుగా విభజన పొందింది. తన యొక్క బీజ జ్ఞానాన్ని డిఎన్ఏలో నిలిపింది. ఈ డిఎన్ఏ ద్వారా విస్తరిస్తూ పరిణామం చెందుతూ ఉంది. ఖనిజ రాజ్యము, వృక్షరాజ్యము ఇలాగా తనను తాను 3 ప్రపంచాలుగా 7 పరిధులుగా విభజించుకుంది. విశ్వంలో 3 ప్రపంచాలు ఉన్నాయి మిత్రులారా. 1 భౌతిక ప్రపంచం, 2 ఆస్ట్రల్ వరల్డ్ సూక్ష్మ ప్రపంచం, 3 యాంజలిక్ వరల్డ్ దేవతా ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం మనం దేవతలు అంటాం. ఇంద్రుడు దేవత, అగ్ని దేవత, దిక్కులు, దిక్పాలకులు ఉంటారు. ఇంతకు దేవత అంటే ఏమిటంటే మూల చైతన్యంతో అపాయింట్ చేయబడి మనం అడగకుండానే తమ పని తాము చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓ వాయుదేవుడు ఎప్పుడు కదిలిపోతుంటాడు, ఓ అగ్నిదేవుడు ఎప్పుడు వెలుగుతుంటాడు, ఓ భూమాత ఎప్పుడు భరిస్తూ ఉంటుంది, సూర్యుడు ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు. ఇది అంతా దేవతలు చేసే పని అన్నమాట. మరి ఈ కనబడే భౌతిక ప్రపంచం తిరిగి 4 రాజ్యాలుగా మారింది. 1 ఖనిజ రాజ్యము, 2 విశ్వరాజ్యము, ఖనిజ రాజ్యము, వృక్ష రాజ్యము, 3 జంతు రాజ్యము, 4 మానవ సామ్రాజ్యము. ఇక 2వ లోకం సూక్ష్మ ప్రపంచం. ఇది తిరిగి 3 రకాలుగా వికసించింది. 1 సూక్ష్మ లోకాలు. ఇందులో సూక్ష్మ జీవులు ఉంటాయి, సూక్ష్మ శరీరధారులు ఉంటారు. తిరిగి ఈ సూక్ష్మలోకం 2 రకాలుగా మారిపోయింది. 1 దిగువ సూక్ష్మ లోకాలు, 2 ఉన్నత సూక్ష్మ లోకాలు. దిగువ జ్యోతి లోకంలో మరి మనలో ఉన్న దిగువ చైతన్యాలే వీటికి ఆహారము. ఇక ఉన్నత జ్యోతి సూక్ష్మలోకంలో ఈ జీవులు ఉన్నత చైతన్యాలచే తయారు చేస్తాయి. ఇవి మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. కారణలోకం, మహాకారణ లోకము. ఇక 3వది దేవతా ప్రపంచం. దీంట్లో దేవతలు ఉంటారు, దేవదూతలు ఉంటారు, వార్తాహరులు ఉంటారు. జీవునికి మూల చైతన్యానికి మధ్య వీరు వాహకాలుగా ఉంటారు. మరి ఇంకా ప్రకృతి దేవతలు ఉంటారు. వీరిని ఫైరీస్ అంటారు. ప్రకృతి జీవులు ఉంటాయి. మరి పశుపక్షాదులు, చేపలు ఇవన్నీ ప్రకృతి జీవులు. దైవ సృష్టి ఇదంతా. మనము మూర్ఖులమై
ఈ ప్రకృతి సృష్టిని, ఈ ప్రకృతి జీవుల్ని చంపి తింటున్నాం. అందుకే అది సరికాదని చెప్తున్నారు గురువులు. ఇంకా ఇందులో పంచభూతాలు ఉంటాయి, మరి పాకే జంతువులు, సరీసృపాలు ఉంటాయి, కీటకాలు ఉంటాయి. ఇదంతా కూడా మూల చైతన్యం యొక్క విస్తరణ మిత్రులారా. ఇప్పుడు మీకు సులభంగా అర్థం కావడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తులసి దళంలో చెప్పిన ఇది ఒక పేజీలో చెప్పబడ్డ విషయము. మనం శరీరం అంటాం, మనసు అంటాం, బుద్ధి అంటాం, చిత్తం అంటాం, ఇలా ఏమేమో అంటాం, ప్రాణం అంటాం, జీవుడు అంటాం, దేవుడు అంటాం. ఇందులో ఏది ఏమిటి అనేది మనకి సరైన అవగాహన లేదు. అవగాహన చేసుకోవాలంటే స్పష్టంగా మనకు అవగాహన కలిగించే ఆ గురువులు చెప్పింది మనము శ్రద్ధగా చదివి అర్థం చేసుకొని. స్టక్ అయింది సార్, వాయిస్ రావట్లేదు. హలో, వాయిస్ రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఒకసారి మాట్లాడి. స్టక్ అవుతుంది సార్. హలో, ఓకేనా? బానే వస్తుంది, బానే వస్తుంది క్లారిటీగా. ఓకే. పత్రిక ఏం చెప్పారంటే మూల చైతన్యం రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి అది ప్రాణశకలాలుగా విడిపోయింది. విడిపోయి మనకేదైతే కనపడుతూ ఉన్నాయో అవన్నిటిగా అది మారిపోయింది. ప్రాణశకలాలే పదార్థాలుగా మారిపోయింది. మనం చూసేదంతా ప్రాణశకలాలే పదార్థాలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మన గురించి చెప్పాలంటే ఈ శరీరం ఒక పదార్థం. ఇది ఎలా తయారైందంటే ప్రాణ శకలం నుంచి తయారు. శకలం అంటే మొక్క. కానీ ఒక శవాన్ని మనం చూస్తే మరి అది ఎందుకు కదలడం లేదు? పదార్థం అంతా అక్కడ ఉంది. కాళ్ళు, చేతులు, తలకాయ, మెడకాయ, మొండ అన్నీ ఉన్నాయి వాడికి. కానీ వాడు కదలిక ఉండదు, మాట్లాడాడు, తెలుసుకోడు. అంటే తెలుసుకునేది లోపల ఏదో ఒకటి ఉండే, ఇప్పుడు అది బయటికి పోయింది. ఆ రెండవ దాని పేరే చైతన్యము. చైతన్యము అంటే తెలుసుకునే శక్తి. అంటే మనం రెండు పదార్థాలతో తయారయ్యాం. ఒకటి ప్రాణ శకలాలతో తయారైంది శరీరం, ఇది దేహము అంటాం. ఏమంటాం? దేహము అంటాం. మరి ఇందులో ఉన్నవాన్ని ఏమంటారు? దేహి అంటారు. ఆ దేహికి ఒకే ఒక శక్తి ఉంది, అది తెలుసుకునే శక్తి. మనం ఈ దేహంలో ఉండి ఏం చేస్తున్నాం? తెలుసుకుంటున్నాం. జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం, కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తున్నాం. ఈ తెలుసుకునేది చైతన్య శక్తి. శరీరంగా అయింది ప్రాణశకలం. ఈ రెండు భాగాలే సృష్టిలో ఉన్నాయి అన్నారు బ్రహ్మర్షి. రాయికి కూడా తెలుసుకునే శక్తి ఉంది, కానీ అది కదలదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఖనిజ రాజ్యంగా వృక్షరాజ్యంగా మారేది మూల చైతన్యం. ఒక రాయిని పట్టుకుంటే అది మాట్లాడుతుంది, ఓ వృక్షాన్ని పట్టుకుంటే అది మాట్లాడుతుంది. కానీ మనం మౌన సాధనే లేదు కదా. ఈ లోపల శూన్యమైతే కదా అది చెప్పేది మనకి వినబడుతుంది. అందుకని ఈ కనిపించే పదార్థం అంతా ప్రాణశక్తితో తయారైంది. దీని లోపల ఉండి ఒకే ఒక పని చేస్తుంది, తెలుసుకుంటుంది. దాని పేరే జీవుడు లేక దేహి. ఆ దేహి బయటకు పోతే ఇది
శవమైపోతుంది. అన్ని పదార్థాలు ఉన్నాయి దీని లోపల, కానీ తెలుసుకునేది లేదు. ఇది తులసి దళంలో ఒక్క పేజీలో బ్రహ్మర్షి రాసి ఉన్నాడు. మిత్రులారా, మీరు ఈ తులసి దళం గనక మరి మీరు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకుంటే దీంట్లో సుమారు 220 విషయాలు ఉన్నాయి. 220 పుస్తకాలు చదివినంత జ్ఞానం వచ్చేంత సబ్జెక్టుని పత్రి సారు ఇందులో పెట్టారు. ఇది చదివిన తర్వాత నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. అంటే అంతకుముందు ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పారు, కానీ అందులో ఒక వరుస క్రమము లేదు. అందుకే ఆ రోజులలో యోగానికి ఎవడన్నా పోతే ఆగమైతావరా అని భయపెట్టేది. బుర్రపాడవుతుంది. అలా ఎంతోమంది మెంటల్ అయిపోయారు. లేదా కొంతమంది మాదే కరెక్ట్ అని మాట్లాడే మూర్ఖులు అయిపోయారు. మా సిద్ధాంతమే రైట్ అంటారు వాళ్ళు. ఇప్పుడు అలా బోళ్ళంతమంది ఉన్నారు. అయ్యప్ప స్వామి చుట్టూ 25 ఏళ్ళు తిరిగిన ఆయన నా వల్ల ఇప్పుడు ఆనంద యోగానికి వచ్చి ఒక ఆచార్యుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రతి క్లాసులో అదే చెప్తాడు. నేను 25 ఏళ్ళు గురుస్వామిగా అయ్యప్ప స్వామి చుట్టూ తిరిగాను రా బాబు, ఒక్క అక్షర జ్ఞానం తెలవలేదు, ఆత్మజ్ఞానం రాలేదు, నేను పెద్ద గురుస్వామిని అహంకరించేది ఆ రోజులలో నేను. కానీ మధు మాస్టర్ పరిచయం అయినాక నాకు అర్థమైంది నాకు ఇది రాదని అని చెప్తుంటారు. ఇంకా కొంతమంది ఏమిటి మా విష్ణుదేవుడే గొప్ప, మరి తిరుపతి దేవుడే గొప్ప అంటారు. ఇంకా కొంతమంది మా శ్రీశైలం మల్లికార్జునుడే అంటారు. మేము లింగం ఎలాడేసుకుంటాం మెడలో అంటారు. ఇవన్నీ కొంతవరకు సరి అయినవే, కానీ మూల చైతన్యం గురించి వారికి ఏమీ తెలియదు. ఒక శిల శివుడు ఎలా అయ్యాడు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయరు. ఒకప్పుడు శ్రీశైలంలో ఈ నొదుటితో ఆ లింగాన్ని స్పర్శించే అవకాశం ఆ పెద్దలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ శివలింగం చుట్టూ వెండి ఆదిశేషుడు కప్పేసి జనాన్ని దూరం నుంచే దండం పెట్టిపోండి అంటున్నారు. మరి ఎందుకు స్పర్శ దర్శనమిచ్చారు ఆ రోజులో అనేది ఇప్పటి మూర్ఖులకు అర్థం కావట్లేదు, అధికారులకు, అక్కడ ఉన్న బ్రాహ్మణులకు. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆ శిలని ఛార్జింగ్ చేసి అక్కడ ప్రతిష్ట చేశారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు కదా, మేము ఇప్పుడే దుర్గమ్మని ప్రాణ ప్రతిష్ట చేశాము అంటారు. అది ఒక రాయి. ఆ రాయిని అక్కడ మహాబలిపురం దగ్గర, ఆ విజయవాడలో, ఇలా కొన్ని చోట్ల శిల్పాలుగా చెక్కుతుంటారు. హైదరాబాద్లో కూడా చెక్కుతున్నారు. ఇప్పుడు మా ఊర్లో, మా అత్తగారి ఊర్లో పెద్దమ్మ గుడి కట్టించాలంటే ఒక అమ్మవారు శిల్పం ఆర్డర్ ఇచ్చి నేను చెప్పాను, కత్తులు కటాళ్ళు పెట్టకండి, పువ్వులు ఆశీర్వాదాలు పెట్టండి అమ్మవారి చేతి ముద్రలు అని చెప్పాను నేను. చెప్తే అలాగే చెక్కాడు ఆ శిల్పి. మరి అప్పటిదాకా అది రాయే శిల్పమే. మహాబలిపురం పోతే ఆ శిల్పాలు కాళ్ళతోనే తొక్కుతుంటారు. అక్కడ వెంకటేశ్వర శిల్పం ఉంటుంది, ఆంజనేయ స్వామి శిల్పం ఉంటుంది, దుర్గమ్మ ఉంటుంది, నెమిలి ఉంటుంది, సింహం ఉంటుంది, పాము ఉంటుంది, అన్ని శిల్పాలు రాళ్ళు. దాన్ని తెచ్చి మనం ప్రాణ ప్రతిష్ట, రీఛార్జ్, మొదటి దాన్ని ఛార్జింగ్ అంటారు, రెండవ దాన్ని రీఛార్జ్ అంటారు. మరి ఎలా రీఛార్జ్ అయితే అది? నువ్వు ప్రతిరోజు పోయి ఆ శిల్పం మీద దృష్టి పెట్టి అమ్మ నా కోరికలు తీర్చు తల్లి అంటే నీ దృష్టి పడగానే అది ఛార్జ్ అవుతుంటది, రీఛార్జ్ అవుతుంటది ఆ బొమ్మ. అలా రీఛార్జ్ అయ్యే నీ కోరికలు తీరుస్తుంటది. ఇది రహస్యం. ఇప్పుడు శ్రీశైలంలో ఆ పెద్దలు ఏం పెట్టారంటే, వచ్చిన ప్రతి భక్తుడు ఈ నొసలు ఆ లింగానికి తొలగించాలి, అప్పుడు అది రీఛార్జ్ అవుతుంది. ఎప్పుడు 1000 మంది వస్తే అందులో ఎవరో ఒకరు
సీతా మేడం లాంటి ధ్యాని వచ్చి తొలగిస్తే అది రీఛార్జ్ అయిపోతుంది. అది వాళ్ళు పెట్టిన ఉపాయం. ఈ మూర్ఖులకు ఏం తెలుసు? ఇప్పుడు దాని మీద వెండి పానవట్టము, వెండి శేషుడు పెట్టి ఎవరో 1110 ఇస్తే అప్పుడు అభిషేకం చేయిస్తున్నారట. ఈ మధ్యలో నేను వెళ్ళలేదు. స్పర్శ దర్శనం అయితే వారానికి ఓ రోజు, మరి దానికి ఎంత టికెటో తెలియదు. ఎంత మూర్ఖత్వం చూడండి. ఆ ముందు పెట్టి ఉన్నవాడికి తెలివి తక్కువగా పెట్టాడా ఈ పద్ధతులన్నీ? వీరే మహా తెలివిగల వాళ్ళ. అలాగా మిత్రులారా, ప్రాణశక్తి పదార్థంగా తయారైతే మూల చైతన్యం యొక్క రెండవ అంశము, దాని పేరు చైతన్యము. దాన్నే ఇప్పుడు మనం ఎరుక అంటాం. ఈ శరీరంలో ఉండి మనం తెలుసుకుంటున్నాం. మనం శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటి ద్వారా తెలుసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. అనేక రకాల అనుభవాలు అనుభవించడానికి ఆత్మ భూలోకం దిగింది. మానవుడు ఈ సృష్టిలో మొలగాడు. ఎందుకంటే ఇలాంటి సృష్టి జీవుడిగా లేడు. ఎందుకంటే వీళ్ళలోనే రాక్షసులుండు, వీళ్ళలోనే దేవతా గుణాలు ఉన్నాయి. 2 గుణాలతో తయారు చేశారు ఈ మానవ సృష్టి. మహర్షులు, ఋషులు, దేవతలు ఈ మానవ సృష్టి చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మనము మన జీవితాన్ని జీవించడానికి రాలేదు ఇక్కడ. విశ్వం కోసం ఈ మానవ దేహం ధరించి ఈ అనుభవాలు పొంది మన ద్వారా విడుదలయ్యే శక్తి, అదే న్యూ ఎనర్జీ. ఆ శక్తే విశ్వానికి ఆహారం, మరి సృష్టికి పునాది. ఇది ఎవరు ఎక్కడా రాసి పెట్టలేదు. మనకు ఆ జ్ఞానం అందకుండా చీకటి శక్తులు మన చుట్టూ గోడగట్టాయి, భూమాత చుట్టూ. నిన్ననే నేను చెప్పాను, మన భూమండలం మీద ఇంతవరకు కాంతి పడుతుందే లేదు, దైవకాంతి పడనే లేదు. నిన్న మొన్నటి వరకు, పిరమిడ్ సొసైటీ వచ్చేంత వరకు. ఓ 10 ఏళ్ల క్రితమే సప్త ఋషులు కాంతితో అనుసంధానం అనే అవకాశం ఇచ్చారు. మీకు టైం లేదు 10 నిమిషాలు కూర్చోవడానికి, అందుకే 10 నిమిషాలు సాధన చేసే ఉపాయం చెప్తున్నాం బటు అని వాళ్ళు కాంతితో అనుసంధానం అనే టెక్నిక్ని ఇచ్చారు సమస్త మానవ జాతికి. మానస ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళు మొదట సప్త ఋషులచే ఈ పద్ధతిని తెలుసుకున్నారు. కాంతి ద్వారాలు అనే ఒక బుక్ నేను కొనుక్కొని వస్తే అందులో ఉంది ఈ పద్ధతి. అప్పుడు అంతటా నేను ప్రయోగాత్మకంగా క్లాసులో చెప్పేవాడిని. తర్వాత రోజులలో మన పిఎంసిలో కూడా కాంతితో అనుసంధానం అని ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి పరబ్రహ్మ మూల చైతన్యం అనగా శక్తి స్వరూపం, శబ్ద స్వరూపం ఓంకారం, కాంతి స్వరూపం. ఈ 3 రూపాలుగానే మనం దేవుణ్ణి ఆరాధించాలి, సాధించాలి. మిగతావన్నీ డొంక తిరుగుడు వ్యవహారాలు. ముక్కు ఎక్కడుందంటే తలకాయ చుట్టూ తిప్పినట్టుగా ఉంటుంది. దాన్ని పూర్వకాలంలో క్రమముక్తి అనేవాళ్ళు. కొన్ని వందల జన్మలు నువ్వు ప్రయాణం చేస్తే తప్ప ధ్యానానికి వచ్చేవాడివి కాదు. అదే కదా బ్రహ్మంగారు చెప్పారు, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే. నీ బుద్ధి పరిపక్వత చెందాలి. ఇప్పుడు తిరుపతి వెంకన్న దగ్గర పోతే దర్శనానికి రోజు 2 రోజులు 3 రోజులు క్యూలో నిలబడితే కానీ నీకు బుద్ధి రాదు. వాళ్ళు ఇంత కొడితే 5 సెకండ్లు కూడా వాళ్ళు దర్శనానికి టైం ఇస్తలేరు. మేము మొన్న అక్కడ భీమశంకర్ మహారాష్ట్రకి వెళ్ళాం. సుమారు 7-8 గంటలు నిలబడ్డాం దర్శనానికి. ఒకడొచ్చి 1000 రూపాయలు ఇస్తే షార్ట్ కట్లో చూపిస్తామండి అన్నారు. చూడండి, వ్యాపారం నడుస్తుంది గుళ్ళల్లో. మరి ఇప్పుడు కేదార్నాథ్ వెళ్తే 25 కిలోమీటర్లు నడవాలి గుట్టలలో, హిమాలయాల్లో. 250 కిలోమీటర్లు బస్సు ప్రయాణం తర్వాత మళ్ళీ 25 కిలోమీటర్లు గుర్రాలు ఎక్కువ, లేక డోలీ మీదనో, లేక నువ్వు నడవగలిగితే నడిచో వెళితే తప్ప స్వామి దర్శనం లేదు అక్కడ. ఇలా తిరిగి తిరిగి తిరిగి
నీకు బుద్ధి పరిపక్వత చెందితే అప్పుడు ధ్యానానికి వస్తావట. అలా వచ్చిన వాళ్ళమే మనం అందరం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అవన్నీ అయిపోయినాయిరా బాబు, 100 జన్మలలో నేను గత 5 జన్మల నుంచి ప్రచారం చేస్తున్న ధ్యాన ప్రచారం అని నేరుగా ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టండి అని మనల్ని నేరుగా తపోలోకంలో కూర్చోబెట్టాడు. మనకి ఏ అర్హత ఉంది, ఏ అర్హత లేదు అనేది ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే ముక్కున్న ప్రతి ఒక్కడు అర్హుడే. కొన్ని 100 జన్మలు అయిపోయాయి. 4వ యుగంలో ఉన్నాం మనం, యుగాంతంలో ఉన్నాం. ఒక్కొక్క యుగానికి 100 వేసుకున్నా 400 జన్మలు మినిమం. బుద్ధ భగవానుడు చెప్పాడు, నేను 399 జన్మలు ఎత్తాను అని. కాబట్టి ఇక్కడ ఎవరూ తక్కువ లేరు. కాకపోతే మనం సజీవంగా ఈ జన్మలో, ఈ జీవితంలో ఈ ధ్యాన మార్గం చూపే బ్రహ్మర్షి సావాసములో ఈ సంఘంలో చేరాము. మనం ఏ పని నిమిత్తం వచ్చామో ఆ పని ఇప్పుడు మనం మొదలు పెట్టాము. ఈ భూమాతను ఉద్ధరించడానికి, ఈ విశ్వానికి కళ్యాణం చేయడానికి వచ్చాం. అది ఇదిగో ఈ జన్మలో సాధ్యమైంది. అందుకే నాకు ఏ రోజు ఈ విషయం అర్థమైందో ఆ రోజు నుంచి నేను గత 20 ఏళ్ళుగా సంబరంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఇంతకంటే ఇంకా పెద్ద పని లేదు అని నాకు తెలుసు. మీరు ఏ కారణంగా ధ్యానంలోకి వచ్చినా మూల కారణం అయితే ఇది విశ్వ కళ్యాణం కోసం నీవు ఎత్తిన జన్మ. ఇది నీ కొరకు కాదు. ఒక యాక్టరు ఆ సినిమా కొరకు నటిస్తాడు, ఆ పాత్ర ధరిస్తాడు, తన కోసం కాదు. ఆ యాక్టింగ్ అయిపోగానే తన పుట్టింటికి వెళ్ళిపోతాడు, తన పూర్వపు వృత్తికి వెళ్ళిపోతాడు, తన సొంత ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇప్పుడు మనం వచ్చిన పని అయిపోగానే మన నక్షత్ర లోకం మనం వెళ్ళిపోతాం. ఒకవేళ ఉండదలుచుకుంటే ఈ భూమాత భూలోకం దేవలోకం కాబోతుంది, ఉండు. ఆ వచ్చే జీవితాన్ని అనుభవించు, దివ్య జీవితాన్ని. లేదు వద్దనుకుంటే అమ్మగారింటికి పో అని అవకాశం ఇస్తాం అంటున్నారు పరమ గురువులు. ఓకే మిత్రులారా, మనం చేరవలసిన చోటుకి చేరాము. తెలుసుకోవాలి అనుకున్న విషయాల్ని మరి గురువుల ద్వారా మనకి తెలియజెప్తున్నారు మాస్టర్లు. ఈ అవకాశం మరి మనందరికీ కలగజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహాతార్ బాబాజీకి, వీర బ్రహ్మం గారికి, వేమన గారికి, అన్నమయ్య గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవాళ్ళు చెప్పుకోదు. అంతమంది అన్ని అవతారాలు ఎత్తి మనకు దారి చూపిపోయారు. మన భారతదేశంలో పుట్టడం ఎంత భాగ్యమో కదా. మహాయోగుల పుట్టినింట్లో మనం పుట్టాం. ఓకే మిత్రులారా, పత్రిజీ, మహిళా చైతన్య బృందం అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు నమస్కారం పెట్టారు కాబట్టి ఒక విషయం చెప్పి ముగిస్తాను. మీకు ఎప్పుడైనా మనసు డిస్టర్బ్ అయితే, టెన్షన్లో ఉంటే, గందరగోళంగా ఉంటే, ఇలా ఈ 5 వేళ్ళు అన్ని సమానంగా కలిపేటట్టుగా పట్టుకొని ఓ 10 నిమిషాల పాటు హాయిగా కూర్చొని, మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల ముఖం చూడండి, వాళ్ళు దైవ స్వరూపాలు. లేదు మీ ఇంట్లో మీకు ఇష్టమైన దేవుడి పటాన్ని చూడండి ఓ 10 నిమిషాలు. లేదా ఒక పువ్వుని చూడండి, లేదా ఒక పక్షిని చూడండి, ఓ సూర్య భగవాన్ని చూడండి. ఇలా అంజలి కట్టింది. అన్ని వేళ్ళు సమానంగా ఉండాలి, ఇలా కింద మీద పెట్టద్దు. సమానంగా పూర్తిగా అన్ని స్పర్శించాలి. ఇలా 10 మినిట్స్ పెట్టుకొని కళ్ళతో మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ దాని గురించి సద్భావన చేయండి. మీకు టెన్షన్ మాయమైపోతుంది మిత్రులారా. ఓకే, సార్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇది 3 రోజుల నుంచి ఈ రోజు అయితే మాకు చాలా ఇంకా ఎక్కువ జ్ఞానానికి సంబంధించిన పాయింట్స్ వచ్చాయి సార్. ఇది ఈ రోజు వచ్చేసరికి కాంతి